పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్ జాతి ఆగ్రహవేశాలతో రగిలిపోతోంది. ఈ దాడికి పాల్పడిన ముష్కరులతో పాటు వారికి అండగా ఉన్న సూత్రధారులపై కూడా ప్రతీకారం తీర్చుకునే విషయంలో ప్రధాని మోదీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. టైం, టార్గెట్, మోడ్ ఆఫ్ యాక్షన్ ఇలా అన్నింటిపై నిర్ణయం తీసుకునే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పీఎం మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమవుతోంది. ఈ సందర్భంగా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత కశ్మీరంలో పాకిస్తాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైందా? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గర పడ్డాయా? ఉగ్రమూకలను తుదముట్టించే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సహా త్రివిధ దళాల అధిపతులతో తన నివాసంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడిపై ప్రతిస్పందించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, లక్ష్యాలు, సమయం ఇలా సమస్తం అన్ని అంశాల్లో సైన్యానికి పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్తు జాతి ఆగ్రహ వేశాలతో రగిలిపోతోంది. ఈ దాడికి పాల్పడిన ముష్కరులతో పాటు వారికి అండగా ఉన్న సూత్రధారులపై కూడా ప్రతీకారం తీర్చుకోవాలన్న డిమాండ్ తీవ్రతరమైంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉగ్రదాడికి ప్రతిదాడిలో అనుసరించాల్సిన మోడ్ ఆఫ్ యాక్షన్, టార్గెట్స్, టైం ఇలా అన్నింటిపై నిర్ణయం తీసుకునే విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలన్నదే దేశ సంకల్పమన్న ప్రధాని భారత సాయుధ దళాల శక్తి సామర్థ్యాలపై తమకు అచంచలమైన విశ్వాసం ఉందన్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ చీఫ్లు పాల్గొన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఊరిలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. మరో 30 మంది గాయాల పాలయ్యారు. దీంతో నియంత్రణ రేఖ వెంబడి భారత సైన్యం మెరుపు దాడులు చేసి పాక్ కు తగిన బుద్ధి చెప్పింది. ఇక 2019లో సిఆర్పిఎఫ్ బలగాలే లక్ష్యంగా పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది సైనికులు అమరులవ్వగా మరో 35 మందికి గాయాలయ్యాయి. దీంతో ఉగ్రమూకల స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులపై భారత సాయుధ దళాలు ఏ విధంగా ప్రతీకార చర్యలు చేపడుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో మరిన్ని ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న 87 పర్యాటక ప్రదేశాలలో 48 ప్రదేశాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది. పహల్గాం దాడి తర్వాత కశ్మీర్లో ఉన్న కొన్ని స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయని, ఉగ్ర చర్యలకు పాల్పడాలని వాటికి ఆదేశాలు జారీ అయ్యాయని నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ నెల 22న పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రానున్న రోజుల్లో భద్రతా దళాలు స్థానికేతరులే లక్ష్యంగా మరిన్ని దాడులు జరపాలని ఉగ్ర గ్రూపులు చురుకుగా పథకరచన చేస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తానీ బలగాలు వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ దళాల కవ్వింపు కాల్పులకు భారత దళాలు ధీటుగా సమాధానమిచ్చినట్లు అధికారులు తెలిపారు. కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు అక్నూర్ సెక్టార్ సమీప ప్రాంతాలలో పాక్ సైనిక బలగాలు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.